ఏళ్లుగా ప్రేక్షకులకు వాళ్ళు తెలిసింది ప్రతి నాయకులుగానే. వాళ్ళ బ్రాండ్ కూడా బ్యాడ్ బాయ్సే. కానీ తమలోనూ హీరో ఉన్నాడని, వాటిని ఆడియన్స్కు పరిచయం చేయాలని తెగ ఆరాటపడుతున్నారు కొందరు విలన్లు. మరి వాళ్ళెవరు? హీరోలుగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా? సోనూ సూద్. ఈయన గురించి కొత్తగా ఏం చెప్పాలి? టాలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే మోస్ట్ ఫేమస్ విలన్. సోనూ సినిమాలో ఉన్నాడంటే చాలు హీరోలకి పోటీ తప్పదు. అయితే కోవిడ్ టైంలో తనలో మంచితనంతో రియల్ హీరో అయిపోయాడు సోనూ సూద్. ఆ తర్వాత ఈయనపై ఆడియన్స్లో ఉన్న అభిప్రాయం కూడా మారిపోయింది. గతంలో సోనూ సూద్ విలన్గా చేస్తే అబ్బో అన్న ఆడియన్స్ ఇప్పుడు మీరు హీరోగానే చేయండి అంటున్నారు. అందుకే ఫతీ సినిమాతో హీరోగా టర్న్ అయ్యారు సోనూ సూద్. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి జస్ట్ ఓకే రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు తుపాకీ సినిమాలో విలన్గా నటించిన విద్యుత్ జమాల్ హీరోగా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు. జిమ్నాస్టిక్స్లో విద్యుత్ జమాల్కి తిరుగులేదు. అదే ఈయన్ని మిగతా హీరోల కంటే భిన్నంగా చూపిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్స్కి పర్ఫెక్ట్ చాయిస్ అవుతున్నాడు విద్యుత్. ఇప్పటికే ఖుదాఫీజ్, IB71, క్రాక్ లాంటి మాస్ సినిమాల్లో హీరోగా నటించారు విద్యుత్. ఇందులో IB71 తెలుగు దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కించారు. రణదీప్ హుడా సైతం తాను హీరోనే అంటున్నారు. ఈ మధ్య ఈయన నుంచి విలన్ కంటే ఎక్కువగా హీరోయిక్ సినిమాలే వస్తున్నాయి. వీళ్ల తీరు ఇలా ఉంటే హీరోలుగా నటించిన అర్జున్ కపూర్, బాబీ డియోల్, ఇమ్రాన్ హష్మీ లాంటి వాళ్లు ఇప్పుడు విలన్లుగా బిజీ అవుతున్నారు. ఈ రోల్ రివర్స్ సిస్టమ్ బాలీవుడ్లో బాగానే వర్కౌట్ అవుతోంది.